you guys. అండ్ ఒకవేళ అయినా ఇంటరాక్ట్ అవుదామంటే కమెంట్స్ అయినా చెప్దాం అనుకుంటే బెస్ట్ వే టు బిల్డ్ ఇంటరాక్షన్ ఇస్ ఆన్ యూట్యూబ్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ లో ఎంత ఇంటరాక్ట్ అవుతే దాన్ని బట్టి మన వ్యూస్ రీచ్ అది కూడా పెరుగుతాయి. ఓకే, టాకింగ్ అబౌట్ కమెంట్స్, దానివల్ల ఇవి కమెంట్స్ చూసావా? ఇవి కమెంట్స్ చూసావా? వచ్చినాయా? చాలా వచ్చినాయి. అంటే చాలా వీడియోలు పెట్టాం కదా, వచ్చినాయా కమెంట్స్? ఎంత వచ్చినాయి? వ్యూస్ కూడా బాగానే వచ్చినాయా? వ్యూస్ రెగ్యులర్ వ్యూస్ వస్తున్నాయి. అంటే మొన్న ఛానల్ పోయింది లాస్ట్ బట్ 1 వీక్ బ్యాక్ ఛానల్ పోయింది. సో అప్పటి నుంచి వ్యూస్ రావడం మానేసింది. ఇప్పుడు మన రెగ్యులర్ వ్యూస్ వస్తున్నాయి. ఓకే, 200-300 వ్యూస్ అట్లా. సో కామెంట్స్ చదువుతా. కామెంట్స్ కూడా ఎలా అంటే మరీ నెగటివ్ క్రిటిసిజం ఉంటే చదవము. ఇఫ్ దేర్ ఇస్ పాయింట్ ఇన్ వాట్ ఈస్ టాకింగ్, బూతులు తిట్టినా మీనింగ్ఫుల్ తప్పకుండా. ప్రేమలు వీడియో దింపాం బ్రో, ప్రేమలు ఇస్ ఓవర్ రేటెడ్ అని ఒక వీడియో దింపాం. ఎక్స్పెక్టెడ్ దానికి ఆబ్వియస్లీ కామెంట్ రావాలి. అది అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ వచ్చింది, 1.1K వ్యూస్ వచ్చింది. ఓకే, కామెంట్స్ ఇస్ అట్ భరత్ బాలకృష్ణ 5153, బ్రో ఇస్ అబ్సల్యూట్లీ రైట్, ఇట్స్ వెరీ మచ్ ఓవర్ హైప్డ్. ఉంటారు నీలాంటి వాళ్ళు. అంటే నీకు ఓవర్ అనిపించలేదా నీకు? లేదు. అంటే ఎంత రికగ్నిషన్, ఎంత హైప్ వచ్చిందా, ఇట్స్ వర్త్ ద మూవీ అనిపించిందా? మూవీ చాలా బాగుంది, హైప్ చాలా హైప్ వచ్చింది. బ్రో హర్షవర్ధన్ 1038 సేమ్ వీడియో, ఒకే వీడియోకి 2 కామెంట్స్, 10 కామెంట్స్ ఉన్నాయి అంటే మనతో కలిపి. అరే మనం చెప్పకు. హర్షవర్ధన్ 1038 ఇస్ ఐ థింక్. అండ్ మీరు కామెంట్ చేస్తే ఆబ్వియస్ గా వీడియో ఎండింగ్ లో కామెంట్స్ అన్ని మెన్షన్ చేస్తాము. ఇతను ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు తెలిసి ఫాలో అవుతున్నాడు. ఓకే, సో బ్రో ఇస్ ఆర్ ఫ్రెండ్ ఆఫ్ ద షో. ఓకే, సో I watched Brahmayugam and Premalu. I felt that Brahmayugam had its inspirations from Tumbad. And I tried Marathi movie actually చాలా బాగుంటుంది మూవీ. And తుంబడ్ చూడలేదా? అంటే లైక్ రివ్యూస్ చూసా, సీన్స్ చూసా, కానీ సినిమా ఎక్కడైనా ఉంటే చూసావాడిని. నాకు ఎత్తుక్కొని ఎక్కడైనా ఉంటే చూసావా? ఉంది కదా, ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది. అయితే చూస్తా. నీకున్న ఓటీటీ లో అయితే ఉంది. ఉంటే చూసేస్తా నేను. చూడు మరి. It had its inspiration from Tumbad and it tried to go in the same path, but I felt it didn't succeed completely. Premalu is a cool, breezy and fun film. జస్ట్ అలా వెళ్ళిపోద్ది. బట్ హైదరాబాద్ని తెలుగు ఫిల్మ్స్ కంటే బాగా చూపించారనే టాక్ కొంచెం ఓవర్గా ఉంది. అది లేదు బ్రో, తెలుగు లైక్ వాళ్ళు చూపించడం కొత్తగా ఉంది, కానీ మాకన్నా బాగా చూపించడం అనేది ఆబ్వియస్ గా ఉండదు. మనకంటే బాగా ఏం చూపించలేదు, కొత్తగా చూపించారు. వాళ్ళు పర్స్పెక్టివ్ లో చూపించడం కొత్తగా ఉంది. బ్రో ఏం చూపించారు? చార్మినార్ చూపించారు, దుర్గన్. అదే వాళ్ళ ట్రిప్ లో వాళ్ళు హైదరాబాద్ తిరిగినట్టు మనకి నచ్చుతుంది. అలా ఉంది. కానీ అరే ఇప్పుడు టూర్ గైడ్ తీసుకెళ్ళి చూపించండి హైదరాబాద్ ఏం చూపిస్తాడు అవి చూపించారు అంతే. అది టూర్ బస్సే కదా. అదే టూర్ బస్సే కదా. సో అది ఓకే. నెక్స్ట్ వీడియో బ్రో, మైదాన్ ఎప్పుడు లిటరల్గా చూడలేదు వీడియో. వీరధీర సూరన్ కూడా ఫ్రెండ్ ఆఫ్ ద షో హర్షవర్ధన్ 1038 కామెంట్ చేశాడు. కాదు, మనల్ని నచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడు, యూట్యూబ్లో ఫాలో అవుతున్నాడు. థ్యాంక్ యూ బ్రో. ఈ వీరధీర సూరన్ గురించి ఒక టాక్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేసి తర్వాత పార్ట్ 1 రిలీజ్ చేస్తారంట. ఐడియా కొత్తగా బాగానే ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద మూవీ. నాకు PS1 and 2 సోల్లీ విక్రమే క్యారీ చేశాడు. దట్స్ హిస్ కామెంట్. పార్ట్ 1 ఫస్ట్ వచ్చి పార్ట్ 2 రావడం అనేది నాకు బాహుబలిలా అనిపించింది. అంటే లైక్ బాహుబలి 1 అంతా ఇట్స్ ప్రెజెంట్, బాహుబలి 2 ఇస్ పాస్ట్ మోస్ట్లీ. అది దీంట్లో అలా కూడా కాదు, మూవీలోనే పార్ట్ 2 అని రాసింది టైటిల్లో. ఓకే ఓకే ఓకే. వీరాసూర ఏంట్రా అది? వీరధీర సూరన్ పార్ట్ 2 అని ఉంది ఈ టీజర్ లో. నేను చెప్పా పార్ట్ 1 ఎప్పుడు వచ్చిందని ఆలోచించాను, కానీ మళ్ళీ మర్చిపోయాను ఆ విషయం. పార్ట్ 2 అని ఉంది. అదే నేను చెప్పా బాహుబలి లాగా అని అడిగా. యా బట్ దీన్ని నేమ్ లో కూడా పార్ట్ 2 అని మెన్షన్ చేశారు. డైరెక్ట్ ఫస్ట్ మూవీలో. సో అది కొత్తగా యాక్చువల్గా పాయింట్ గమనించాను, కానీ వీడియోలో చెప్పడం మర్చిపోయా. ఒక పాయింట్ ఆఫ్ టైం నేను ఏమనుకున్నానంటే పార్ట్ 1 వచ్చింది, నేను మిస్ అయిపోయినా అన్న థాట్ కూడా వచ్చింది నాకు. పార్ట్ 2 రావడం ఏంటి ఫస్ట్ అని. ఒకటి వచ్చింది మరి 43 minutes అగో. ఇప్పుడే డంకీ వీడియోకి. ఓకే, ప్రతి ఒక్కడికి పాడ్కాస్ట్ మైక్ సెల్ చేయకండి అయ్యా.
నెగిటివ్ కామెంట్. పాడ్కాస్ట్ మైక్స్ అంటే ప్రతి ఒక్కడికి పాడ్కాస్ట్ మైక్ సెల్ చేయకండి ఆహా, అంటే ఎవడు పడతాడో ఆగేస్తున్నాడు అని చెప్పి. ఓకే ఓకే. ఇదేంటి డంకీస్ మనకు నచ్చలేదు కదా డంకీ ఆ వీడియోకి. పాడ్కాస్ట్ అంటూ మైక్స్ ఉండవు, అన్ని మైక్స్ బాగా దేనికైనా వాడు. అదే సర్లే. ఇతని పేరు హెర్క్యులిస్ భాస్కర్ అంటే సైకిల్ నడుపుతాడా ఏంటి బ్రో. హెర్క్యులిస్ భాస్కర్ 1870. అంటే హర్క్యులిస్ భాస్కర్ అంటే సైకిల్ నడిపే భాస్కర్ టైప్. ఏమో మార్వెల్లో కూడా హెర్క్యులిస్ ఉన్నాడు కదా అబ్బా. బ్రో. డ్వేన్ జాన్సన్ హెర్క్యులిసే కదా బ్రో. డ్వేన్ జాన్సన్ విగ్గు పెట్టుకొని ఒక సినిమా అసలు లాంగ్ హెయిర్. మార్వెల్లోనా? మార్వెల్ కాదు, మార్వెల్లో థార్ 11th అండర్ పోస్ట్ క్రెడిట్స్ లో హెర్క్యులిస్ వస్తాడు. అది తెలుసు. డ్వేన్ జాన్సన్ ఇంకో మూవీ ఉంది హెర్క్యులిస్ అని, అది తెలుసు. దట్ హెర్క్యులిస్. అబ్బో. దట్ హెర్క్యులిస్ భాస్కర్. అది కాదు కానీ తన వరకు రీచ్ అయిందంటే తన కాంటెంట్ ఆబ్వియస్ గా సజెషన్ వచ్చిందంటే తనకి సజెషన్. నేను యూట్యూబ్ స్టూడియోలో నాకు తెలిసింది ఏంటంటే సెర్చ్ చేసి ఎవడు మన వీడియోని చూడడం, సజెషన్స్ బట్టే వస్తుంది. సజెషన్స్ బట్టి వస్తుంది, వీడియో రికమెండేషన్స్ అలాగే వస్తుంది. లేదంటే షార్ట్స్ బట్టి తన తెలుసు. వరకు వెళ్ళిందంటే పర్లేదు, బానే పర్లేదు. బట్ మనం ఏం మాట్లాడింది ఏంటంటే ఆ వీడియోలో, ఆ వీడియో అసలు రాజ్ కుమార్ హిరానీ మూవీలా లేదు. వి స్టాండ్ బై ఇట్. ఇప్పటికి కూడా మాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. మాకు షారుఖ్ ఖాన్ ఇష్టము, రాజ్ కుమార్ హిరానీ ఇష్టం. మూవీ నచ్చలేదు. మేము బాగుంటేనే బాగుంది అంటాం, బాగాలేకపోతే బాగాలేదు అంటాం. ఓకేనా? సో దీనికి పెడతా లేదు. నేను చాలా బ్రూటల్ గా ట్రోల్ చేస్తాను నేనైతే. నచ్చకపోతే అనుకుంటా. అంత బ్రూటల్. ఇది మనం ఓకే సలార్ గురించి మాట్లాడినప్పుడు అఫెండ్ అయ్యాడా? సలార్ దానికి రాకపోయి ఉంటే సలార్కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి అన్నాము. అవును, అది కూడా వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు సలార్ రాకపోయినా డంకీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేటివి. వచ్చేం చేసుకుంటది, సగంలో అయిపోద్ది కదా. బాగోపోతే ఎంతన్నా. బాగున్న మూవీ కలెక్షన్స్ రాకపోతే ఫీల్ అవుతాం కానీ అంత గొప్పగా మూవీ లేకపోతే కలెక్షన్స్ వస్తాయండి, రాకపోతే అంటే. సో అరే మూవీ గొప్పగా ఏం లేదు బ్రో. జస్ట్ మూవీ కేటగిరీలో వస్తుంది. బ్యాడ్ మూవీ కూడా రాదు. జస్ట్ బ్యాడ్ మూవీ ఎవరు అనలేదు, జస్ట్ మూవీ కేటగిరీలో. మన టియర్ సిస్టమ్ లో బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ ఇక్కడ పోస్టర్ పెట్టాలి లో జస్ట్ మూవీ కేటగిరీలో వస్తుంది. అంతేనా? కమెంట్స్ అంతే కమెంట్స్. తన వరకు వెళ్ళిందంటే పర్లేదు. తన ఆల్రెడీ కాంటెంట్ చూసినట్టు అంటే తన వరకు ఫస్ట్ మూవీ అనుకుంటా, ఫస్ట్ వీడియో అనుకుంటా ఇది కాదు. తన వరకు ఇది వెళ్ళిందైనా సజెషన్స్ లో తన ఈ కాంటెంట్ ఇష్టపడితే తనకి సజెషన్ వెళ్తుంది, ఇలాంటి కాంటెంట్ ఇష్టపడితేనే. సో తన ఆడియో కాంటెంట్ చూస్తున్నాడు కాబట్టి ఎక్కువ మాట్లాడు. సో ఓకే. సో అరే మనము సరే చెప్పు. అంటే మనల్ని హేట్ చేసిన వాళ్ళని మనం హేట్ చేయకూడదు కదా బ్రో. నేను ఎక్కడ హేట్ చేశాను? అదే నువ్వు చేయలేదు, అందుకే కామ్గున్నా. నువ్వే చెప్పన్నావు. ఓకేనా? అంటే ఆ టోన్లో మెల్లగా వెళ్ళిపోతున్నామేమో అని భయం వేసింది, కానీ ఆ టోన్లో వెళ్ళలేదు. బాగోకపోతే బాగాలేదనే చెప్తాం. మరి మేమేమి షారుఖ్ ఖాన్ అది మనం డిఫెండ్ చేసుకోకర్లేదు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, ఇలాంటివే పెట్టమంటున్నాం. మీ ఒపీనియన్ చెప్పండి. పర్లేదు. కామెంట్ వస్తుందంటే చాలు, మాకు ఎంగేజ్మెంట్ పెరిగిందంటే చాలు. ప్లస్ ఏంటంటే నేను ఇలాంటి చాలా కమెంట్ వార్స్ ఉంటాయి కదా, అవి చాలా చదివాను అనమాట. వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ గా కమెంట్స్ పెడతారంటే, ఫ్రస్ట్రేటెడ్ కాదు, అవుట్ ఆఫ్ జెలసియా ఏమంటారు దాంతో కమెంట్స్ పెడతారంటే ఆ క్రియేటర్ ఎంత బాగా హ్యాండిల్ చేయడం అనేది చాలా నేర్చుకున్నాను నేను. ఓకే. ఎంత లాజికల్ గా, ఎంత చిల్ గా రిప్లై ఇవ్వచ్చు, ప్లే ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఓకే. అలాంటివి బాగానే నేర్చుకున్నా. సో మీరు ఎన్నున్నా దింపండి, నేను ఇస్తా ఉంటాను. మీరు అంటే కామెంట్స్ ఇస్తే మనం నాకు ఎలా చెప్పామంటే జస్ట్ ఇంటరాక్షన్ కోసం కామెంట్స్ ఇవ్వండి అన్నట్టు కాదు, కానీ మాకు కొంచెం మీ గురించి ఇప్పుడు ఇప్పుడు హర్షవర్ధన్ బ్రో ఉన్నాడు, ఏదో ఉంటది, హర్క్యులిస్ భాస్కర్ ఇస్ డంకీ, హర్షవర్ధన్ 2 వీడియోస్ పైన కామెంట్ చేస్తే అదే ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ. సో దట్ బ్రో కొంచెం జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. ఈ మూవీలో ఉంది, ఈ మూవీలో చూడండి దీన్ని. అసలు అరే నీకు చెప్పడం మర్చిపోయాను రా, ఇంకోటి ఉంది. మన వీడియోకి మనకే రికమెండేషన్లు ఇచ్చారు మూవీ చూడమని. అవునా? అయితే అలాంటి తప్పకుండా మెన్షన్ చేయాలి. సో వాళ్ళు రికమెండ్ చేసిన మూవీస్ చెప్పు.
నువ్వు చెప్పి నువ్వు చూసా చూడకపోయినా వాళ్ళు చెప్పింది అయితే నేను చూస్తాను రా. ఒకటి మన లాస్ట్ టైం వాల్యూ ఇచ్చే నేను స్టార్ట్ చేశాను, నేను చెప్తాను నీకు ఇప్పుడే చెప్తా. చెప్పు, కమెంట్ చదువు. మన గీతా గోవిందం వీడియో ఉందా, మనం ఫ్యామిలీ స్టార్ చూడకుండా గీతా గోవిందం రివాచ్ చేసి వీడియో చేసాము. ఆ వీడియోకి మా ఫ్రెండ్ షాన్ ఆఫ్ ద డెడ్ చూడండి, ఒకవేళ చూడకపోతే. బేబీ డ్రైవర్ డైరెక్టర్ ఎడ్గర్ రైట్ డైరెక్ట్ చేశాడు, చూద్దాం అనుకున్నాను. అక్కడ మూవీ షాన్ ఆఫ్ ద డెడ్ ఇస్ షాన్ పెగ్గేనా? అదే బ్రో, మిషన్ ఇంపాసిబుల్ ఉంటాడు కదా కమెడియన్, సైమన్ పెగ్ మిషన్ ఇంపాసిబుల్. సో షాన్ ఆఫ్ ద డెడ్ అనేది సమ్ 3 parts అన్నీ వచ్చినట్టున్నాయి, చూద్దాం. అది నాకు చాలా ఇష్టం, కామెడీ జాంబీ మూవీ. అది నా ఫేవరెట్ జానర్. అది జాంబీస్ ఇష్టం నాకు, కామెడీ ఇష్టం నాకు, సైమన్ పెగ్ ఇష్టం నాకు. కానీ అది ఎక్కడ దొరకలేదు, చూద్దాం అన్నప్పుడు ఇంక దాని తర్వాత పట్టించుకోవాలా. ఎక్కడ చూడాలో మా ఫ్రెండ్ అమృత్ వర్ష్ 832. నంబర్లు ఎందుకు పెడతారు వీళ్ళందరూ నంబర్లు? ఎందుకంటే వాళ్ళ పేరు ఆల్రెడీ ఆ పేరుతో ఇంకెవరైనా ఉండుంటారు. నేను ప్రతిదానికి 69 అని పెట్టేస్తా. ఇంకో సేమ్ హర్షవర్ధన్ 1038 బ్రో సెడ్ మూవీ సజెషన్, సేమ్ వీడియో గీతా గోవిందం. మూవీ సజెషన్ టు యూ గైస్, ఇవి చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ చూసా. అరే నేను రీసెంట్గా ఒక వీడియో అనుకున్నాను, నీకు చెప్పాను. ఒక రీసెంట్ వీడియో, వన్ ఆఫ్ ది రీసెంట్ వీడియోస్ లో ఒకటి చెప్పాను నీకు. అరే మూవీ చాలా బాగుంటది, ఒకటి ఫాలో అవుతూ ఉంటది. గ్యాంగ్స్టర్ మూవీ అనలేము, కానీ చాలా క్రిమినల్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్టు, క్రిమినల్ సస్పెన్స్ మూవీలా ఉంటది, క్రైమ్ సస్పెన్స్ మూవీ చాలా బాగుంటుంది మూవీ అని చెప్పా. కానీ నాకు ఆ వీడియో అంతా మూవీ గుర్తు రాలేదు టాపిక్ రికార్డ్ చేస్తున్న టైంలో. మాట్లాడావు ఇప్పుడు. మెయిన్ యాక్టర్ ఎవరో తెలుసా? దాని పేరు నాకు ఇప్పటికీ తెలియదు బ్రో. డ్యూన్ లో స్టిల్ గార్ హవియర్ బార్డెమ్. అరే నేను లిటరల్ గా నిన్న నైట్ అమెజాన్ ప్రైమ్ లో ఏ మూవీ చూద్దామని చూస్తుంటే ఆ మూవీ కనిపించింది. నేను రీసెంట్ వీడియోలో దీని గురించి చెప్తాను, పేరు గుర్తులేదు, రేపు వీడియోలో చెప్పాలి అనుకున్నా. ఇప్పుడు నువ్వు చెప్తే నాకు అది గుర్తు. బ్రో నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ చాలా బాగుంటుంది మూవీ. నెక్స్ట్ వచ్చేసి మక్బూల్ 2003. ఇమ్రాన్ ఖానేనా? ఇమ్రాన్ ఖానా బ్రో? చనిపోయారు కదా బ్రో, హాలీవుడ్ మూవీస్ లో ఉంటాడు. ఇర్ఫాన్ ఖానా? మక్బూల్ విన్నాను, తన మూవీ బాగుంది. అది DFD చూసావా? DFD హాలీవుడ్ కాదు, దేవ్ డియోల్ రా, అభయ్ డియోల్ అంటే జిందగీ నా మెలుగు. దేవుడి పాతవన్నీ ఇగ్నోర్ చేయకండి అన్నాడు. అంటే ఇవి పాత. నేను సో అన్న చెప్పాడు వీ హ్యావ్ టు వాచ్ ఇట్ అని దేవుడి పెట్టా. బట్ అన్న చెప్పింది ఏంటంటే ఫ్యామిలీతో చూడకూడదని చిన్న పాయింట్ మిస్ చేశాడు. మమ్మీతో పెట్టుకొని చూసా, అప్పటికప్పుడు ఆపేసా. చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. తర్వాత చూస్తా. సో అది అనమాట. సో హర్షవర్ధన్ అనే అతను కొంచెం ఫ్రెండ్ ఆఫ్ ద షో. మనం ఇట్లా లిజనర్స్ ఆడియన్స్ అనకూడదు కానీ ఫ్రెండ్స్ ఆఫ్ ది షో. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం కూడా స్టార్టింగ్ నుంచి మనకు గుర్తుంటారు. అరే ప్యూడిఫై రా, నీకు తెలుసా? ప్యూడిఫై 100 million దాటాక ప్లే బటన్ సమ్ ఏదో గివ్ అవే చేద్దాం అనుకున్నాడు. ఎవడు పడితే వాడికి కాకుండా వాళ్ళ ఫస్ట్ 10 subscribers ఇచ్చాడు గుర్తుపెట్టుకొని. సో అలా తెలుసా మన ఫస్ట్ 10 ఎవరు? ఫస్ట్ 100 ఇద్దాం. ఫస్ట్ 100 అంటే ఏదో గుర్తు షౌట్ అవుట్ ఏదో సంథింగ్ ఏదో గుర్తుంచుకుందాం బ్రో, గుర్తుండిపోతాయి ఇట్లాంటివి. తెలుసు ఫస్ట్ 100 పేర్లు తెలుసా? అరే ఫస్ట్ 10 మన ఫ్యామిలీ మెంబర్సేరా. అవును, ఎవరు చేయలేదు, సారీ ఎవరు చేయలేదు. మా ఛానల్ కి ఫస్ట్ 10 ఫ్యామిలీ మెంబర్స్. మాకు అసలు ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరు చేయలేదు. మా ఫ్యామిలీకి తెలియదు, లైక్ మీ మమ్మీకి తెలుసు, మా మమ్మీకి తెలుసు, అంతే. ఇంకెవరికి ఫ్యామిలీలో ఎవరికి ఏం తెలియదు. చేస్తామని కూడా ఇప్పటికీ తెలియదు ఆల్మోస్ట్. మా ఫ్రెండ్స్ కి చెప్పా గానీ వాళ్ళు పట్టించుకోరు. సో అట్లా బెటర్. మీకు యాక్చువల్గా అంటే ఇద్దరు చెప్పే ఉంటాం, క్లోజ్ ఫ్రెండ్స్ కి బాగా చెప్పి ఉంటాము. అంటే చేస్తాం. అంటే కొంతమంది ఎలా అంటే సబ్స్క్రైబ్ చేసి ఉంచు, నువ్వు చూడకపోయినా నాకు పర్లేదు. అలా చెప్పలేదు. మీరు వీడియో చూడండి, మీకు చాలా నచ్చితేనే, మీకు ఎవ్రీ వీడియో అవగలితేనే ఎవ్రీ వీక్ ఈ వీడియో చూద్దాం అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే చేయదని చెప్పాను. వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేస్తే మనకే లాస్, మనకే కొంచెం అల్గోరిథం అగైన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు జెన్యూన్ గా నచ్చి ఎవ్రీ వీడియో చూస్తాము, నచ్చింది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్ గా, లేదంటే వద్దు అనే చెప్తాం. సో మాకు ఇప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ ఆర్గానిక్ గా వచ్చినట్టు, మేము ఎవరికి చెప్పలేదు చేసుకోమని.
బ్రో మా ఆఫీస్లో మన నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెడతా కదా, దాంట్లో చూసి చాలా మంది బ్రో నీకు ఇది కూడా ఉంది, ఇది కూడా చేస్తావు నువ్వు అన్నారు. ఫ్రెండ్సేనా? తెలిసిన వాళ్ళే, ఫాలోవర్స్ అంటే తెలిసిన వాళ్ళు, ఎలా తెలుసు అంటే ఫాలోవర్స్ అంటే క్లోజ్ కాదు కానీ తెలుసు. సో వాళ్ళకి తెలుసు చేస్తానని చెప్పాను కానీ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలే. నచ్చిందా అని అడుగుతాను, వాళ్ళు నచ్చిందో లేదో చెప్తాడు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న లేదో నాకు తెలియదు ఇంకా ఇప్పుడు దాకా. ఒకవేళ మన వీడియో ఏమైనా వచ్చి వాళ్ళు లైక్ చేస్తే నాకు తప్పుడు తెలుస్తుంది తప్ప, లేకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు లేదో నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు 25th వీడియో ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాం కాబట్టి మనకి సిల్వర్ జూబ్లీ మనకి గుర్తుండేలాగా, ఫ్యూచర్లో గుర్తుండేలాగా ఎన్ని సబ్స్క్రైబర్స్ ఎన్ని వీడియోస్ అని ఒకసారి చెప్తా. ఓకే, 77 వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇంక్లూడింగ్ షార్ట్స్ 77, 162 సబ్స్క్రైబర్స్. మొన్నే 150 ఎంత ఉన్నారా, పెరిగారా? బాగానే పెరగచ్చు. సో ఇది నెక్స్ట్ 50th వీడియోలో మాట్లాడుకుందాం. 50th 25, 50, 75, 100, ఆ తర్వాత 200, 300.